హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ టు ఆల్ ఆఫ్ యూ. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం కాన్సెప్ట్ ఆఫ్ ద డేలో భాగంగా కోరల్ రీఫ్స్ అనే టాపిక్ గురించి మనం డిస్కస్ చేస్తున్నాం. యాక్చువల్లీ ఈ టాపిక్లో మనం డీటెయిల్గా కోరల్ రీఫ్స్కి సంబంధించినటువంటి మొత్తం అన్ని డీటెయిల్స్ కూడా డిస్కస్ చేస్తాం. సో దట్ ఇది మీకు యూపీఎస్సీ ప్రిలిమ్స్ కానీ, గ్రూప్ 1 ప్రిలిమ్స్ కానీ, ఆర్ గ్రూప్ 2 ఎగ్జామ్ కానీ అన్ని ఎగ్జామ్స్ కూడా యూజ్ అవుతుంది. ఈవెన్ ఇన్ఫ్యాక్ట్ మీకు గ్రూప్ 1 మెయిన్స్కి అయినా సరే. ఫర్ ఎగ్జాంపుల్ అంటే మీకు ఎప్పుడైనా సరే కోరల్ రీఫ్స్ అనేది మన గ్లోబ్లో ఎక్కడ ఉంటాయి, ట్రాపికల్ ఏరియానా లేకపోతే టెంపరేట్ రీజియన్లోనా, లైక్ ఫ్రిజిల్ జోన్లో ఉంటాయా లేదా, ఇట్లాంటి క్వశ్చన్స్ ఆన్సర్ చేయాలన్నా, లేదా కోరల్ రీఫ్స్ ఎలాంటి వాటర్లో ఉంటాయి, సాల్ట్ వాటరా, ఫ్రెష్ వాటరా, బ్రాకిష్ వాటర్, ఇలాంటివి టైప్స్ ఆఫ్ కోరల్, అలానే ప్రపంచవ్యాప్తంగా కోరల్ రీఫ్ ప్రొటెక్షన్ కోసం తీసుకుంటున్నటువంటి ఇనిషియేటివ్స్ ఏంటి, అండ్ కోరల్ రీఫ్స్ ఏ కండిషన్లో పెరుగుతాయి, కోరల్ రీఫ్స్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి, ఇట్లాంటి డీటెయిల్స్ ఆల్మోస్ట్ ఆల్ మొత్తం మనం 360 degrees కోరల్ రీఫ్స్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ అనేవి కవర్ చేస్తాం. సో ఎలాగో నేను మీకు ఈ వీడియో చెప్తున్నా కాబట్టి ఈ వీడియో డిస్క్రిప్షన్లో నేను మీకు యాప్ లింక్ ఇంక్లూడ్ చేస్తాను. యాపిల్ కానీ ఆండ్రాయిడ్ కానీ, అందులో నేను మీకు నోట్స్ అనేది పిన్ చేస్తాను, పీడిఎఫ్ అనేది యాప్లో అప్లోడ్ చేస్తాను. అవసరం ఉన్నారనుకునే వాళ్ళు మీరు నోట్స్ చెక్ చేసుకోవచ్చు. సో ఇది మనకు ఓవరాల్గా కోరల్ రీఫ్స్కి సంబంధించినటువంటి బ్రీఫ్ మనం డిస్కస్ చేయబోయేది. ఫస్ట్ మీరు కోరల్ రీఫ్స్ అనగానే ఇది తెలుగులో వర్డ్ అయితే కనుక దీన్ని మనం ప్రావాల భీతికలు అంటాం. బట్ మీరు కోరల్ రీఫ్స్ అని చదువుకోవడానికి ట్రై చేయండి, ఎందుకంటే ట్రూ ట్రాన్స్లేషన్ కొన్నిసార్లు జరగకపోవచ్చు. సరే, కోరల్ రీఫ్స్ నార్మల్గా మనకి ఈ యొక్క ఎప్పుడైనా సరే మీ స్కూబా డైవింగ్లో కానీ, లేదా మీకు ఏదైనా ఆక్వాటిక్ రిలేటెడ్ ఏదైనా వీడియోస్ చూసినప్పుడు చాలా కలర్ఫుల్ సిస్టమ్స్ మనకి అండర్ గ్రౌండ్లో కనిపిస్తుంటాయి. వీటిని మనం కోరల్ రీఫ్స్ అంటుంటాం. ఓకే, సో కోరల్ రీఫ్ అనగానే మీకు ఎప్పుడైనా గుర్తు రావాల్సిందే ఫస్ట్ థింగ్ ఏంటంటే కోరల్ అనగానే 2 ఆర్గానిజమ్స్ ఉంటాయన్నమాట. ఒక ప్లాంట్, ఒక యానిమల్. ఓకే, అంటే ఒకటేమో ఫోటోసింథసిస్ చేసేటటువంటి ప్లాంట్ లైక్ సబ్స్టెన్స్, ఇంకొకటేమో ప్రొటెక్షన్ ఇచ్చేటటువంటి షెల్టర్ ఇచ్చేటటువంటి యానిమల్ అనమాట. ఓకే, అవేంటో కూడా మనం ఇక్కడ చూద్దాం ఒకసారి. సరే, ఫస్ట్ మనకి ఎంసీక్యూ క్వశ్చన్ ఎంతో చూద్దాం. దాని తర్వాత ఈ వీడియో అయిపోయిన తర్వాత మళ్ళీ ఒకసారి దీన్ని అటెంప్ట్ చేయడానికి ట్రై చేయండి మీరు. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ అబౌట్ ద కోరల్ రీఫ్. కోరల్ రీఫ్స్ సంబంధించి ఈ కింది వాటిలో ఏది కరెక్ట్? దే ఆర్ ఫార్మ్డ్ బై కోరల్ పాలిప్స్ హెల్డ్ టుగెదర్ బై కాల్షియం కార్బోనేట్. అంటే కోరల్ పాలిప్స్ అన్నీ ఒక దగ్గరికి వచ్చి కాల్షియం కార్బోనేట్ వల్ల ఏర్పడితే దాన్ని మనం కోరల్ రీఫ్ అంటున్నారు. నెక్స్ట్, దే కెన్ బి ఫౌండ్ ఓన్లీ ఇన్ ట్రాపికల్ అండ్ సబ్ ట్రాపికల్ వాటర్ బాడీస్. అంటే ట్రాపికల్, సబ్ ట్రాపికల్ అంటే మనకు తెలుసు కదా, ఈక్వెటార్ నుంచి అప్ టు మనకి 30 degrees నార్త్, 30 degrees సౌత్, దీన్ని మనం సబ్ ట్రాపికల్ అంటాం అనమాట. ఆ ప్రాంతంలో మాత్రమే ఉంటాయి అంటున్నారు. దే ఆర్ హైలీ అడాప్టబుల్ ఆర్గానిజమ్స్. ఇవి సిట్యుయేషన్ తగ్గట్టు అడాప్ట్ అవుతాయి. అంటే ఈ యొక్క హార్ష్ కండిషన్స్ అంటే మెరైన్ అంటే సముద్రంలో యొక్క కండిషన్స్, క్లైమేట్ కండిషన్స్ చాలా ఫాస్ట్గా చేంజ్ అయినా కూడా ఇవి తట్టుకోగలుగుతాయి అంటున్నారు. థర్డ్ స్టేట్మెంట్. ఫోర్త్ వన్, గల్ఫ్ ఆఫ్ మన్నార్ హ్యాస్ ద రిచెస్ట్ కోరల్ డైవర్సిటీ ఇన్ ఇండియా. ఇండియాలో కోరల్ డైవర్సిటీ అనేది రిచెస్ట్ గల్ఫ్ ఆఫ్ మన్నార్లో ఉంది అంటున్నారు. మరి 4 స్టేట్మెంట్లో ఏది రైట్ స్టేట్మెంట్ అనేది మీరు పిక్ చేయండి. ఇందులో ఇది ఒక్కటే ఫ్యాక్ట్, మిగతావన్నీ కాన్సెప్ట్. ఈ 3 స్టేట్మెంట్లు ఈ వీడియో అయిపోయిన తర్వాత మీరు ఆన్సర్ చేయగలుగుతారు. ఓకే, ఇది మనకు ఫ్యాక్చువల్ ఇన్ఫర్మేషన్, డోంట్ వరీ. ఇది మీరు ఆన్లైన్లో చెక్ చేసి ఆన్సర్ చేయొచ్చు. సరే, ఫస్ట్ మనకు అర్థం కావాల్సింది ఏంటంటే ఇది యాక్చువల్ కాంటెక్స్ట్ కూడా ఉంది. ఓకే, నిన్న మనకు న్యూస్ పేపర్లో కూడా వచ్చింది ఏంటంటే ఒక ఐసీఏఆర్, దాంతోపాటు సెంట్రల్ మెరైన్ ఫిషరీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్, వీళ్ళు ఏమంటున్నారంటే మనకి లడాక్ లక్షద్వీప్లో మనకి కోరల్ బ్లీచింగ్ విపరీతంగా జరుగుతుంది. ఎందుకంటే ఈ యొక్క 2023 లాస్ట్ ఇయర్ నుంచి కోరల్ బ్లీచింగ్ జరుగుతుంది విపరీతమైనటువంటి హీట్ వేవ్స్ వల్ల అంటున్నారు అన్నమాట. అఫ్కోర్స్ ఈ వీడియోలో మీకు కోరల్ బ్లీచింగ్ అంటే కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కోరల్ బ్లీచింగ్ అంటే ఏంది, అలానే ఒకసారి బ్లీచ్ అయినటువంటి కోరల్ రీఫ్ మళ్ళీ మనం దాన్ని రివైవ్ చేయవచ్చా, అంటే మళ్ళీ అది దాని పూర్వస్థితికి తీసుకురావచ్చా ఒకసారి కోరల్ బ్లీచింగ్ అయిపోయిన తర్వాత, అది కూడా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, ఫస్ట్ మనకు అర్థం కావాల్సిందంటే కోరల్స్ అంటే ఏంటి, కోరల్స్ అంటే ఏంటి అని మీకు కాన్సెప్ట్ ఒకసారి చెప్తాను. కోరల్ అంటే 2 ఆర్గానిజమ్స్ ఒకదానికొకటి సపోర్ట్ చేసుకునే సిస్టమ్నే మనం కోరల్ రీఫ్ అంటున్నాం. ఓకే, కోరల్ రీఫ్. ఫస్ట్ కోరల్ అంటే మనకి ఆల్గే ఉంటుంది, దాంతోపాటు జూజాంథెలే ఓకే, ఒక యానిమల్ ఉంటుంది. ఈ యొక్క ఆల్గే ఏం చేస్తుంది, ఫోటోసింథసిస్ చేస్తుంది అనమాట. ఫోటోసింథసిస్ చేసి దేని ప్రొడక్షన్ చేస్తుంది, ఫుడ్ను ప్రొడ్యూస్ చేస్తుంది, న్యూట్రిషన్ని ప్రొడ్యూస్ చేస్తుంది. ఈ జూజాంథెలే ఏం చేస్తుంది, జూజాంథెలే మనకి షెల్టర్ని ఆఫర్ చేస్తుంది. ఓకే, ఇలా ఒకదానిపైన ఒకటి ఆధారపడితే దాన్ని మనం సింబయాటిక్ రిలేషన్షిప్ లేదా మ్యూచువలిజం అంటాం. ఏమంటాం మనం, సింబయాటిక్ రిలేషన్షిప్ లేదా దీన్ని మనం మ్యూచువలిజం అంటే ఏంది, మ్యూచువలిజం అంటే ఒకరికొకరు సహాయం చేసుకోవడం అనమాట మ్యూచువలిజం.
ఇది మనకు ఓవరాల్గా కోరల్కి సంబంధించి. ఇట్లాంటి కోరల్స్ చాలా కొన్ని లక్షల సంఖ్యలో కలిస్తే అప్పుడు మనకు ఏర్పడేది ఏంటి, కోరల్ రీఫ్. కోరల్ రీఫ్ అనేది ఏర్పడుతుంది. చూద్దాం ఒకసారి. కోరల్ ఫస్ట్ మనకు బేసిక్స్ ఏంటంటే, కోరల్ అనేది మనకి మీకు బయాలజీకి వెళ్తే కొన్ని ఆర్గానిజమ్స్లో మనకి వర్టిబ్రేట్ ఉంటుంది, వర్టిబ్రల్ కాలం ఉంటుంది, అంటే వెన్నెముక ఉంటుంది. వాటిని మనం వర్టిబ్రేట్స్ అని, మిగతా వాటి ఇన్వర్టిబ్రేట్స్ అంటాం. మనకు వర్టిబ్రేట్స్ అంటే మెయిన్గా మనకు ఉండేది ఏంది, మనకి పైసిస్ ఫిష్, దాంతోపాటు మనకి రెప్టైల్స్ అంటే ఏ ఆర్గానిజమ్స్ ఏమైతే కనుక స్కిన్ స్కేల్లా ఉంటుందో రెప్టైల్స్ అంటే లైక్ క్రొకడైల్ కానీ, దెన్ మనకి లిజర్డ్ కానీ రెప్టైల్స్. దాంతోపాటు యాంఫీబియన్స్ అంటే మనకి ఉభయచర జీవులు యాంఫీబియన్స్, ఏవ్స్ బర్డ్స్, దాంతోపాటు మ్యామెల్స్. ఓకే, ఇవి 5 మాత్రమే వర్టిబ్రేట్స్, మిగతావన్నీ కూడా ఇన్వర్టిబ్రేట్స్. ఇక్కడ మనకి ఏంది, కోరల్ అనేవి ఇన్వర్టిబ్రేట్ యానిమల్, వెరీ వెరీ ఇంపార్టెంట్. దాని తర్వాత ఇవి ఏ గ్రూప్కి సంబంధించినవి, నిడేరియా గ్రూప్కి సంబంధించినవి. జనరల్గా కోరల్ రీఫ్ అనే మనకి కోరల్స్ అనేవి డిఫరెంట్ కలర్గా ఉంటాయి అన్నమాట. ఈ కలర్ అనేది దేనివల్ల వస్తుంది, కోరల్కి ఆల్గే వల్ల వస్తుంది. ఓకే, ఆల్గే గివ్స్ ద కలర్. ఈ యొక్క కోరల్ని మనం ఏమంటామంటే పాలిప్ అంటాం. ఇవన్నీ ఒక గ్రూప్స్ లాగా ఉండి, ఒక కాలనీ లాగా ఉండి, ఓకే, అవి మనకి కోరల్ రీఫ్ని ఏర్పడతాయి. జనరల్గా ఈ కోరల్ రీఫ్ అనేది ఎట్లా ఏర్పడుతుంది అంటే, ఒక కోరల్ నుంచి బడ్డింగ్ అంటే దాని నుంచి విడిపోయినటువంటి మిగతావి మళ్ళీ కోరల్స్ రాగా రావడం. అంటే లైక్ మీకు ఎగ్జాంపుల్ ఏదైనా ఒక చిన్న ప్లాంట్స్ ఉంటాయి, కొన్ని ప్లాంట్స్ ఏంటంటే వాటి గింజలు అక్కడ పడి ఆ ప్లాంట్స్ మళ్ళీ వస్తుంటాయి అక్కడే. ఓకే, అట్లా అనమాట ఇక్కడ కోరల్ రీఫ్ అనేది కూడా. ఓకే, కోరల్ అనేది మనకి జనరల్గా బడ్డింగ్ ప్రాసెస్ ద్వారా ఎక్స్పాండ్ అవుతుంటుంది అనమాట. అంటే ఏదైతే కనుక మెయిన్ కోరల్ ఉంటుందో దాని నుంచి బడ్స్ ద్వారా పక్కకి వెళ్ళేవి పక్కన ఫామ్ అయిపోయి ఇలా సేమ్ మీకు ఎట్లా అంటే ఒక మష్రూమ్ ఎలా అయితే కనుక ప్రాపగేట్ అవుతుందో అలా అనమాట. ఓకే, నెక్స్ట్ ఈ కోరల్ రీఫ్లో యానిమల్ని మనం పాలిప్ అంటున్నాం, లేదా జూజాంథిలే అంటున్నాం కదా. ప్లాంట్ని ఏమంటున్నాం మనం, ఆల్గే అంటున్నాం. ఓకే, ఆల్గే. ఈ యొక్క పాలిప్స్ మనకి మైక్రోస్కోపిక్ ఆల్గే కాల్డ్ జూజాంథిలే లివింగ్ విత్ ఇన్ దేర్ టిష్యూ. మనకి కోరల్ దాంతోపాటు ఆల్గే ఇవి రెండింటికి మధ్యలో మనకి మ్యూచువల్ రిలేషన్షిప్ ఉంటుంది ఫ్రెండ్స్, మ్యూచువల్ రిలేషన్షిప్. బాగా గుర్తుపెట్టుకోండి. ఈ యొక్క పాలిప్స్ మనకి ఇందాక నేను చెప్పాను కదా, కోరల్ ఆల్గే. ఇక్కడ చిన్న కరెక్షన్, ఆల్గే అన్నా జూజాంథిలే అన్నా కూడా సేమే, ఆల్గే జూజాంథిలే సేమ్. ఇక్కడ పాలిప్ రాసుకోండి. ఓకే, పాలిప్ ఆల్గే జూజాంథిలే ఆర్ సేమ్, దే హెల్ప్ ఇన్ ద ఫోటోసింథసిస్. పాలిప్ అంటేనేమో మనకి కోరల్ అనమాట. కోరల్ ఏం చేస్తుంది, మనకి షెల్టర్ ఇస్తుంది. ఇట్ విల్ గివ్ ద షెల్టర్, మ్యూచువలిస్టిక్ రిలేషన్. ఇక్కడ కోరల్ ఏం చేస్తుంది, ఈ యొక్క జూజాంథిలేకి మనకి షెల్టర్ ఇచ్చి వాటి ఫోటోసింథసిస్ కావాల్సింది. ఈ జూజాంథిలే ఏం చేస్తుంది, ఈ కోరల్కి ఫోటోసింథసిస్ ద్వారా ప్రొడక్షన్ అయినటువంటి ఫుడ్ని ఇస్తుంది. ఆ ఫుడ్ను యూజ్ చేసుకొని మనకి ఒక కాల్షియం కార్బోనేట్ షెల్ని ఏర్పడుతుంది అనమాట. ఆ కాల్షియం కార్బోనేట్ షెల్ అలా ఏర్పాటు చేసుకున్న తర్వాత అలా చాలా మనకి లక్షల్లో ఉన్నటువంటి పాలిప్స్ అన్నీ ఒకటే దగ్గర ఉండడం వల్ల వాటి యొక్క కాల్షియం కార్బోనేట్ షెల్ కాస్త ఏమవుతుంది, కోరల్ రీఫ్ లాగా అవుతుంది అనమాట. ఇక్కడ జూజాంథిలే ఆల్గే ఉంది కదా, ఆల్గే అనేది మనకి కలర్ని ఇస్తుంది అనమాట కోరల్ రీఫ్స్కి. జనరల్గా మనకి కోరల్ రీఫ్స్ అవి ఉండేటటువంటి స్ట్రక్చర్ను బట్టి మనం హార్డ్ కోరల్, దాంతోపాటు సాఫ్ట్ కోరల్ అంటుంటాం. జనరల్గా హార్డ్ కోరల్ వల్ల మనకి కోరల్ రీఫ్స్ అనేవి బిల్డ్ అవుతాయి అనమాట. ఎందుకంటే ఇవి ఒక స్ట్రక్చర్ని ఫామ్ చేస్తుంటాయి కాబట్టి ఇవి ఒక స్టిఫ్ స్ట్రక్చర్స్ వల్ల మనకి కోరల్ రీఫ్ అనేటటువంటి ఫామ్ అవుతుంది మనకి హార్డ్ కోరల్ వల్ల. సాఫ్ట్ కోరల్ వల్ల మనకి కోరల్ రీఫ్స్ అనేది ఫామ్ అవ్వదు. నెక్స్ట్ కోరల్ రీఫ్స్, మనము చాలా పాలిప్స్ అన్ని ఒక దగ్గర కలిసేటప్పుడు మనకి కోరల్ రీఫ్ ఫామ్ అవుతుంది అనుకున్నాం కదా. ఈ కోరల్ రీఫ్స్ అనేవి మళ్ళీ మనకి షాలో వాటర్లు ఉంటుందా, డీప్ వాటర్లు ఉంటుందా, ఇది ఒక క్వశ్చన్ మనకి. షాలో వాటర్ అంటే ఈ యొక్క లోతు తక్కువ ఉన్నటువంటి వాటర్లో ఉంటుందా కోరల్ రీఫ్స్, లేదా డీప్ వాటర్ లోతు ఎక్కువగా ఉన్న దాంట్లో. జనరల్గా మనకి కోరల్ రీఫ్లో ఏముంటుందని చెప్పాను ఇంతకుముందు మీకు, జూజాంథిలే అంటే ఆల్గే ఉంటుంది. ఆల్గేకి ఫోటోసింథసిస్ కావాలి కాబట్టి జనరల్గానైతే కనుక కోరల్ రీఫ్ అనేది షాలో వాటర్లోనే ఉంటుంది, అంటే లోతు తక్కువ ఉన్నటువంటి వాటర్లోనే ఉంటుంది. ఎక్సెప్షనల్ కండిషన్లో కొన్ని డీప్ వాటర్లో కూడా ఉంటాయి, ఎక్సెప్షనల్ కండిషన్. కాబట్టి నార్మల్గానైతే కనుక దే ఆర్ ఫౌండ్ ఓన్లీ ఇన్ ద షాలో వాటర్. ఓకే, అండ్ మనకి ఎక్కువగా ఈ షాలో వాటర్ దాంతోపాటు సన్లైట్ ఎక్కువ ఎక్కడ ఉంటుంది, ట్రాపికల్ సబ్ ట్రాపికల్ కాబట్టి ఆ ప్రాంతాలలో కోరల్ రీఫ్ ఎక్కువ ఉంటుంది. అలా అని చెప్పేసి సబ్ ట్రాపికల్ కాకుండా ఇంకా పైన అంటే మనకి 30 degrees అబోవ్ కోరల్ రీఫ్స్ ఉండవా అంటే ఉంటాయి. ఓకే, ఖచ్చితంగా 30 degrees అబోవ్ కూడా కోరల్ రీఫ్ ఉంటుంది. కాకపోతే మన కోరల్ రీఫ్ మెయిన్గా ఉండేటటువంటి ఎక్కువగా వీటి యొక్క డెన్సిటీ ఉండేది ఏంటంటే 30 degrees సౌత్, 30 degrees నార్త్. ఎందుకంటే ఇక్కడ మనకి సన్లైట్ ఇన్ఫ్లుయెన్స్ అనేది ఎక్కువ ఉంటుంది కాబట్టి.
ఇక్కడ షాలో వాటర్లు ఉంటుంటాయి. అలానే డీప్ వాటర్లలో చాలా రేర్గా ఉంటుంటాయి, బట్ కొన్ని సందర్భాలలో అరౌండ్ 20,000 ఫీట్ వరకు కూడా ఉంటుంది. కాకపోతే ఇక్కడ మనకి అక్కడ ఉన్నటువంటి ఆల్గే అనేది ఫోటోసింథసిస్ పైన డిపెండ్ అయ్యేటటువంటి ఆల్గే అనేది ఉండదన్నమాట. దే డోంట్ డిపెండ్ ఆన్ ద ఫోటోసింథసిస్, ఎందుకంటే లైట్ వెళ్ళడమే చాలా తక్కువ కాబట్టి. జనరల్గా ఇలాంటి ఆల్గే ఇవన్నీ కూడా ఎక్కడ ఉంటాయి, మనకి సముద్రం లోపల పర్వతాలు ఉంటాయి కదా, ఈ సముద్రం లోపలైతే కనుక సముద్రం లోపల మౌంటైన్స్ మనం ఏమంటాం, సీ మౌంట్ అంటాం. ఈ సీ మౌంట్ చుట్టూ కూడా ఇక్కడ మనకి ఈ కోరల్స్ అనేవి బిల్డ్ అవుతుంటాయి అన్నమాట, సీ మౌంట్ని ఆధారంగా చేసుకొని. ఓకే, ఇవి చాలా సంవత్సరాలు పడతాయి, చాలా స్లోగా గ్రో అవుతుంది. కాబట్టి మీ కాన్సెప్ట్ అర్థం కావాల్సింది ఏంటంటే కోరల్ రీఫ్ అనేది, ఇవి చాలా అడుగుతుంటారు. కోరల్ రీఫ్ అనేది మనకి 30 degrees నార్త్ 30 degrees సౌతే కాకుండా బిలో సౌత్ ఎబో నార్త్ ఉంటాయి. దాంతోపాటు కోరల్ రీఫ్స్ మనకి డీప్ వాటర్లో ఉంటాయి, డీప్ వాటర్లో కూడా ఉంటాయి, అలాంగ్ విత్ ద షాలో వాటర్ డీప్ వాటర్ రెండిట్లలో కూడా కోరల్ రీఫ్స్ అనేవి ఉంటుంది. నెక్స్ట్ టైప్స్ ఆఫ్ కోరల్ రీఫ్స్ వాటి యొక్క టైప్స్ అనేవి మీకు ఈజీగా అర్థం కావడానికి, కోరల్ రీఫ్ ఎప్పుడైతే కనుక మనకి ఈ యొక్క సముద్రం యొక్క షోర్ తీరం ఉంటుంది కదా, తీరానికి ఆనుకొని సముద్రం లోపలికి కోరల్ రీఫ్ ఏర్పడినట్టయితే కనుక దాన్ని మనం ఏమంటామంటే ఫ్రింజింగ్ రీఫ్ అంటాం. ఫ్రింజింగ్ రీఫ్ ఇక్కడ చూసారా, ఇక్కడ ఈ తీరానికి ఆనుకొని సముద్రం వైపుగా ఉంది, దీన్ని మనం ఏమంటామంటే ఫ్రింజింగ్ రీఫ్ అంటాం. అలా కాకుండా కొన్ని సందర్భాల్లో తీరానికి దాంతోపాటు కోరల్ రీఫ్ మధ్యలో కొద్దిగా ప్లేస్ ఉంటుంది, దాన్ని మనం బ్యారియర్ రీఫ్ అంటాం. ఏమంటాం, బ్యారియర్ రీఫ్. ఇప్పుడు బెస్ట్ ఎగ్జాంపుల్ ఇక్కడ గ్రేట్ బ్యారియర్ రీఫ్ ఉంది. గ్రేట్ బ్యారియర్ రీఫ్ అంటే ఇక్కడ మనకి కోరల్ రీఫ్ ఉంది, ఈ కోరల్ రీఫ్కి దాంతోపాటు ఆస్ట్రేలియా కోస్ట్కి మధ్యలో ప్లేస్ ఉంది కదా. ఓకే, ఇలా ప్లేస్ ఉంటుంది అనమాట బ్యారియర్ రీఫ్ అంటే. ఈ ప్లేస్ని మనం ఏమంటామంటే జనరల్గా లగూన్ అని కూడా అంటాం. లగూన్ అంటే ఏంది, మనకి ఎప్పుడైతే కనుక సముద్రం నుంచి ఓకే లేదా బీచ్ నుంచి అంటే ఈ సముద్రం అనేది కోరల్ వల్ల ఏమవుతుందంటే ఈ పార్ట్ అనేది విడిపోయింది కదా. ఇక్కడ మీకు కోరల్ రీఫ్ చూడండి, ఇక్కడ కోరల్ రీఫ్ వల్ల ఇటు పార్ట్ అనేది విడిపోయింది. అంటే బీచ్కి కోరల్ రీఫ్కి మధ్యలో వాటర్ ఉన్నాయి, అండ్ ఇవతల సైడ్ సముద్రం ఉంది. సముద్రం నుంచి ఎప్పుడైతే కొద్దిగా వాటర్ బాడీ వేరైపోతుందో దాన్ని మనం లగూన్ అంటాం అనమాట. ఇలాంటి లగూన్స్ అనేవి ఎక్కువ ఫామ్ అవుతుంటాయి జనరల్గా బ్యారియర్ రీఫ్ వల్ల. దాంతోపాటు అటోల్ అంటే ఏంది, అటోల్ అంటే ఇక్కడ అంటే ఏదైనా మునిగిపోయినటువంటి మౌంటైన్స్, అంటే మనకి వాటర్లో మునిగిపోయినటువంటి మౌంటైన్స్ ఉంటాయి కదా, ఆ మౌంటైన్ని బేస్ చేసుకొని ఫామ్ అయినటువంటి మనకి కోరల్ రీఫ్స్ మనం ఏమంటామంటే అటోల్ అంటారు అనమాట. ఇవి కూడా జనరల్గా రౌండ్గా ఉంటాయి, కాకపోతే ఇవి ఈ యొక్క కోస్ట్కి అంటే తీరానికి దగ్గర ఉండాలని లేదు, దీనికి 4 వైపులా కూడా ఓపెన్ సీ కూడా ఉండొచ్చు, మొత్తం సముద్రం కూడా ఉండొచ్చు. ఓకే, ఇవి మనకు ఓవరాల్గా మీరు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఇట్లాంటి ఫ్రింజింగ్ రీఫ్ అనేది ఉందనుకోండి, వాటర్ ఫాస్ట్గా వచ్చినప్పుడు ఈ కోరల్ రీఫ్ అనేది ఆ వాటర్ అనేది సీషోర్కు తాకకుండా ఆపగలుగుతాయి. ఇది ఒక బెనిఫిట్ అనమాట కోరల్ రీఫ్ వల్ల. అంటే ఈ యొక్క తీర ప్రాంతాల్లో ఫ్లడ్స్ అనేవి చాలా ఫాస్ట్గా రాకుండా కోరల్ రీఫ్ అనేది ఆపగలుగుతుంది. ఈ డిస్క్రిప్షనే ఫ్రింజింగ్ రీఫ్ అంటే జనరల్గా ఇది మనకి ఒక తీరం నుంచి అంటే సీ షోర్ నుంచి సముద్రం వైపుగా ఉంటాయి అన్నమాట ఫ్రింజింగ్ రీఫ్. అలానే అటోల్ అంటే మనకి జనరల్గా ఆల్రెడీ ఏదైనా మౌంటైన్ కానీ ఓకే ఏదైనా ఓల్కానో మౌంటైన్ కానీ సింక్ అయినప్పుడు దాని చుట్టూ ఏర్పడేది మనకి అటోల్ రీఫ్. బ్యారియర్ రీఫ్ అంటే మనకి బౌండరీ నుంచి కొద్దిగా దూరంగా ఉండేది మనకి బ్యారియర్ రీఫ్ వల్ల మనకి ఏమొస్తుంది, లగూన్ వస్తుంది అనమాట. లగూన్ దేని మధ్యలో ఈ యొక్క సీషోర్కి దాంతోపాటు ఈ యొక్క కోరల్ రీఫ్కి మధ్యలో ఉండేది మనకి ఈ యొక్క లగూన్. ఇవి మనకి గ్రేట్ బ్యారియర్ రీఫ్. ఓకే, సో గ్రేట్ బ్యారియర్ రీఫ్. ఓకే, నెక్స్ట్ మరి మనకి ఆస్ట్రేలియాతో మనకి 2+2 టాక్స్ ఉన్నాయా లేవా? ఆన్సర్ ఏంటి స్టూడెంట్స్? ఆస్ట్రేలియాతో మనకి 2+2 టాక్స్ ఉన్నాయా లేవా? దాంతోపాటు ఎన్ని దేశాలతో మనకి 2+2 అగ్రిమెంట్స్ ఉంది? విత్ హౌ మెనీ కంట్రీస్ వీఆర్ హ్యావింగ్ ద 2+2 అగ్రిమెంట్స్? నెక్స్ట్ మనకి కోరల్ రీఫ్స్ సర్వైవ్ అవ్వాలంటే మనకు కావాల్సినటువంటి కండిషన్స్ ఏంది? నేను మీకు ఇప్పటివరకు చెప్పాను. నెంబర్ 1 షాలో వాటర్ తక్కువ లోతులో ఉండాలి. ఓకే, అంటే డీప్ వాటర్లో ఉండే అంటే ఉంటాయి కాదు, మ్యాక్సిమం 90% ఆఫ్ ద కోరల్ షాలో వాటర్లో ఉంటాయి. ఎంత డెప్త్? ఆల్మోస్ట్ ఒక సర్ఫేస్ నుంచి అప్ టు ఒక 100 meters డెప్త్ వరకు మాత్రమే ఈ యొక్క కోరల్ రీఫ్స్ అనేవి ఉంటాయి అన్నమాట. దాంతోపాటు వీటికి సర్ఫేస్ కూడా సెమీ హార్డ్ సర్ఫేస్ ఉండాలి. అంటే మనకి తీరం దగ్గర ఏవైనా స్టోన్స్ కానీ ఇట్లాంటి సెమీ హార్డ్ సర్ఫేస్ ఉంటే వాటిపైన ఇవి ఈజీగా బిల్డ్ కాగలుగుతాయి. థర్డ్ వన్, క్లియర్ వాటర్ ఉండాలి. క్లియర్ వాటర్ కాకుండా వాటర్లో మొత్తం మడ్ లాంటిది చెత్త లాంటిది ఉందనుకోండి, అప్పుడు ఏమవుతుంది, సన్లైట్ అక్కడికి వెళ్ళగలుగుతుందా? వెళ్ళలేదు. కాబట్టి క్లియర్ వాటర్ అనేది ఉండాలి. దాంతోపాటు వాటర్ అనేది డీసెంట్ టెంపరేచర్ ఉండాలి.
మరి హై టెంపరేచర్ ఉంటే ఈ యొక్క కోరల్ రీఫ్లో ఉన్నటువంటి ఆల్గే అనేది వెళ్ళిపోతుంది. తక్కువ టెంపరేచర్ ఉన్నా సర్వైవ్ అవ్వడం కష్టం ఎక్సెప్షనల్ కండిషన్లో తప్ప. బట్ వాటర్ వామ్గా ఉండాలి, అరౌండ్ 20 degrees ఉంటే బెటర్. అందుకోసమే జనరల్గా కోరల్ రీఫ్స్ అనేది ఎక్కువగా చాలా కాంటినెంట్కి ఈస్టర్న్ డైరెక్షన్లో ఉంటాయి. ఎందుకంటే ఈ యొక్క ఈస్టర్న్ డైరెక్షన్లో ఒక వాటర్ అనేది వామ్గా ఉంటుంది కాబట్టి కంపేర్ టు వెస్టర్న్ డైరెక్షన్. ఓకే, ఇది చాలా చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఓరియంటెడ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. చాలా ఈస్ట్ కోస్ట్లో ఉంటుంది, ఇండియా ఈస్ట్ కోస్ట్లో ఎక్కువగా ఉండవు. రీజన్ ఏంటంటే మన ఇండియన్ ఈస్ట్ కోస్ట్లో వాటర్ అనేది అంత క్లియర్గా ఉండవు, మడ్డీగా ఉంటాయి కాబట్టి మన ఇండియన్ ఈస్ట్ కోస్ట్లో ఉండవు. అదర్వైజ్ చాలా ఈస్ట్ కోస్ట్లలో మనకి ఉంటుంది. సెలైన్ వాటర్ అంటే ఉప్పు నీళ్ళు ఉండాలి. క్లియర్ వాటర్లో ఈ యొక్క కోరల్ రీఫ్ అనేది ఉండవు. అందుకోసం గుర్తుపెట్టుకోండి, మనకి నదులలో రివర్లలో కోరల్ రీఫ్ అనేది ఎప్పుడు కూడా మీకు కనబడదు. యు నెవర్ సీ ద కోరల్ రీఫ్ ఇన్ ద రివర్. నెక్స్ట్ మంచి న్యూట్రియంట్స్ ఉండాలి వీటికి, అట్లయితే ఇవి మనకి గ్రో అవుతాయి అన్నమాట. నెక్స్ట్ ఇండియాలో మెయిన్గా మీరు కోరల్ రీఫ్స్ ఏ ప్రాంతాల్లో చూస్తారు? ఇండియాలో మీరు మెయిన్గా కోరల్ రీఫ్స్ చూసేటటువంటి ప్రాంతాలు గల్ఫ్ ఆఫ్ మన్నార్, అండమాన్ నికోబార్ ఐలాండ్స్, లక్షద్వీప్ ఐలాండ్స్, దాంతోపాటు గల్ఫ్ ఆఫ్ కచ్. ఇవి 4 కూడా మనకి ఇండియాలో మీరు కోరల్ రీఫ్స్ మనకు కనబడేటటువంటి ప్రాంతాలు. నెక్స్ట్ కోరల్ బ్లీచింగ్. మరి సరే, ఎప్పుడైనా సరే కోరల్ రీఫ్ అనేది ఎక్స్ట్రీమ్ టెంపరేచర్ కానీ లేదా ఎక్స్ట్రీమ్ కండిషన్స్కి లేదా యాసిడిఫికేషన్ గురైనప్పుడు ఏమవుతుంది? ఆ కోరల్స్ దగ్గర ఉన్నటువంటి ఆల్గే ఏమవుతుంది? అది ఆల్గే స్లోగా వెళ్ళిపోతుంది. ఎప్పుడైతే కనుక కోరల్ పాలిప్లో ఉన్నటువంటి ఆల్గే వెళ్ళిపోతుందో దాన్ని మనం బ్లీచింగ్, కోరల్ బ్లీచింగ్ అంటాం. అంటే వైట్ అవుతుంది అనమాట. ఎందుకు? ఆల్గే కలర్స్ ఇస్తుంది కదా కోరల్కి. మరి ఆ ఇచ్చేటటువంటి ఆల్గే వెళ్ళిపోతే అప్పుడు పాలిప్ ఏమవుతుంది? వైట్ అయిపోతుంది, బ్లీచింగ్ అయిపోతుంది. కాబట్టి దీన్ని మనము యొక్క కోరల్ బ్లీచింగ్ అంటాం. కోరల్ బ్లీచింగ్ అయిందని కూడా మళ్ళీ సర్వైవ్ కానియచ్చు. కాకపోతే కోరల్ డెడ్ అయింది అనుకోండి, కోరల్ చనిపోయింది అనుకోండి, మళ్ళీ దాన్ని తీసుకురాలేం మనం. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, సో మనం నార్మల్గా కూడా మీరు ఎప్పుడైనా వైట్ షర్ట్కి బ్లీచింగ్, అంటే నార్మల్ వైట్ షర్ట్ కాదు, నార్మల్ షర్ట్కి ఏదైనా సరే బ్లీచింగ్ పౌడర్ లాంటిది ఏమైనా జరిగిందనుకోండి వైట్ అయిపోతుంటుంది. దాన్ని మనం బ్లీచింగ్ ఎఫెక్ట్ అంటారు అనమాట. సో కోల్డ్ వాటర్, కొన్ని సందర్భాలలో వాటర్ ఉండాల్సిన టెంపరేచర్ కన్నా తగ్గిందనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ వాటర్ మనకి 6 to 7 degrees Celsius టెంపరేచర్ తగ్గింది కొన్ని సందర్భాలలో. మనకి ఇక్కడ మీరు చూసినట్టయితే కనుక ఫ్లోరిడా కీస్ అనే ప్రాంతంలో దానివల్ల కూడా కోరల్ డెత్ అయింది. అంటే ఇది కూడా ఎక్సెప్షనల్ కండిషన్. అంటే వాటర్ టెంపరేచర్ టూ మచ్ తగ్గినా కూడా కోరల్ రీఫ్స్ అనేవి చనిపోతుంటాయి. ఇది ఒక కండిషన్. సరే, మరి కోరల్ బ్లీచ్కి ఇంకేమేమి ఉంటాయి మనకి? టెంపరేచర్ ఒకటి కాకుండా ఈ టెంపరేచర్ జనరల్గా మనకి కోరల్ బ్లీచింగ్ అంటే చెప్పాను కదా, కోరల్ బ్లీచింగ్ కారణాలు టెంపరేచర్, సీ టెంపరేచర్ పెరగడం. ఈ సీ టెంపరేచర్ జనరల్గా ఎప్పుడు పెరుగుతుంటుంది అంటే మనకి ఎల్ నీనో వచ్చినటువంటి సందర్భాలలో ఈ సీ టెంపరేచర్ అనేది విపరీతంగా పెరిగిపోతుంటుంది. కాబట్టి ఎల్ నీనో వచ్చినటువంటి ప్రాంతాలలో మాస్ కోరల్ బ్లీచింగ్, అంటే ప్రపంచవ్యాప్తంగా కోరల్ బ్లీచింగ్ జరిగినట్టుగా మనం అబ్జర్వ్ చేస్తుంటాం. దీన్ని మనం మాస్ కోరల్ బ్లీచింగ్ అని కూడా అంటుంటాం అనమాట. దాంతోపాటు లో టైడ్స్, టైడ్ యొక్క హైట్ తగ్గిందనుకోండి అప్పుడు ఏమవుతుంది? కోరల్ రీఫ్ అనేది ఎక్స్పోజ్ అయిపోతాయి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇక్కడ చూసినట్టయితే కనుక ఇక్కడ మీ కోరల్ రీఫ్స్ ఉన్నాయి, టైడ్ ఎక్కువ ఉందనుకోండి ఇవి ఈజీగా కవర్ అయిపోతాయి. ఓకే, ఇవి ఈజీగా కవర్ అయిపోతాయి. ఒకవేళ లో టైడ్ ఉందనుకోండి, లో టైడ్ ఉంటే ఇవి ఎక్స్పోజ్ అయిపోతాయి. ఇవి ఎక్స్పోజ్ అయిపోతే ఏమవుతుంది? టెంపరేచర్ కానీ అల్ట్రావైలెట్ రేస్ కానీ ఎక్స్పోజ్ అవ్వడం వల్ల అవి చనిపోయేటటువంటి అవకాశం ఉంటుంది లో టైడ్ వల్ల. ఇది సెకండ్ థింగ్. నెక్స్ట్ ఓషన్లో ఉన్నటువంటి అసిడిఫికేషన్ వల్ల, అంటే విపరీతంగా కార్బన్ డైఆక్సైడ్ ఎక్కువైపోయింది అనుకోండి అట్మాస్ఫియర్లో, అది మనకి ఓషన్లో కార్బోనేట్ ఫామ్లో డిజాల్వ్ అయిపోతుంది. దీనివల్ల కూడా మనకి కోరల్ రీఫ్స్ అవి కాల్షియం కార్బోనేట్ షెల్ని ఏర్పాటు చేయలేవు కాబట్టి వీక్ అయిపోయి చనిపోతాయి. నెక్స్ట్ కొన్ని సందర్భాలలో కోరల్ రీఫ్కి డిసీజ్ రావడం వల్ల, ఎస్పెషల్లీ విబ్రియో షిలోయి, ఇదేంటంటే ఈ యొక్క కోరల్లో అంటే ఈ యొక్క ఆల్గేలో ఫోటోసింథసిస్ని ఆపేస్తుంది. దానివల్ల కూడా కోరల్ రీఫ్స్ మనకి పెరగవు. దాంతోపాటు ఓషన్ పొల్యూషన్, లైక్ ఇప్పుడు ప్లాస్టిక్ పొల్యూషన్ కానీ లేకపోతే మనకి ఓషన్లో ఉండాల్సిన దానికన్నా ఎక్కువ న్యూట్రియంట్స్ ఉన్నాయనుకోండి అప్పుడు ఏమవుతుందంటే అన్నెసరీ ఆర్గానిజమ్స్ అన్నీ వచ్చి కూడా ఈ యొక్క మనకి కోరల్ రీఫ్స్ పైన ఉండడం స్టార్ట్ అవుతుంది. దానివల్ల కోరల్ రీఫ్స్ పైన ఎక్కువగా డిమాండ్ స్టార్ట్ అవుతుంది. దాంతోపాటు సెడిమెంటేషన్, అంటే మనకి విపరీతమైనటువంటి వర్షాలు పడి ఆ సెడిమెంట్ మొత్తం కూడా సముద్రంలోకి వెళ్ళిపోయింది అనుకోండి అప్పుడు క్లియర్ వాటర్ ఉంటుందా? ఉండదు, అంత మడ్ ఉంటుంది. దాంతోపాటు మట్టిల్లి కూడా కోరల్ రీఫ్స్ పైన మనకి సెటిల్ అవ్వడం వల్ల వాటి ఫోటోసింథసిస్కి ఇబ్బంది అయిపోయి ఆ సందర్భంలో కూడా అవి చనిపోయే అవకాశం ఉంటుంది. ఆంథ్రోపోలజికల్ థ్రెట్, అంటే ఫిషింగ్, ఓవర్ ఫిషింగ్ వల్ల కానీ దాంతోపాటు మనం ఇండస్ట్రియల్ కెమికల్స్ కానీ అగ్రికల్చర్ కెమికల్స్ కానీ ఇవి కూడా సముద్రంలోకి వెళ్ళినప్పుడు ఈ యొక్క కోరల్ రీఫ్స్ అనేవి ఎఫెక్ట్ అవుతుంది. దాంతోపాటు కొన్ని రకాలైనటువంటి జీవుల వల్ల ప్రిడేటర్స్, ఎకాంథాస్టర్ ప్లాంకీ, దీన్ని మనము క్రౌన్ ఆఫ్ థార్న్స్ స్టార్ ఫిష్ అని కూడా అంటుంటాము.
దీనివల్ల అంటే ఇవి కూడా కోరల్ రీఫ్స్ను విపరీతంగా తింటాయి అనమాట. అంటే ఈ రీజన్స్ అన్నీ కూడా ఏ రీజన్స్ వార్మ్ సీ టెంపరేచర్, ఎక్స్ట్రీమ్ లో టైడ్, ఓషన్ ఎసిడిఫికేషన్, డిసీజెస్, ఓషన్ పొల్యూషన్, సెడిమెంటేషన్, ఆంథ్రోపోజెనిక్ థ్రెట్, ప్రెడేటర్స్, వీటన్నిటి వల్ల కూడా మనకి కోరల్ రీఫ్స్కి థ్రెట్ ఉందని మనం చెప్పొచ్చు. నెక్స్ట్ 4th మాస్ కోరల్ బ్లీచింగ్. మాస్ కోరల్ బ్లీచింగ్ అంటే ఏంది? మాస్ కోరల్ బ్లీచింగ్ అంటే ప్రపంచవ్యాప్తంగా కూడా సివియర్గా కోరల్ రీఫ్స్ డిస్టర్బ్ అయితే దాన్ని మనం మాస్ కోరల్ బ్లీచింగ్ అంటనమాట. ఇది మనకి రీసెంట్గా ఎప్పుడు జరిగింది? ఇప్పుడు జరుగుతున్నటువంటి కోరల్ మాస్ బ్లీచింగ్ ఎప్పుడు స్టార్ట్ అయిందంటే కనుక ఇప్పుడు మన కోరల్ మాస్ బ్లీచింగ్ అనేది 2023 నుంచి 2024 అంటే 2023 లాస్ట్ ఇయర్ సెప్టెంబర్ అక్టోబర్ ఆ ప్రాంతంలో స్టార్ట్ అయినట్టుగా మనకి వివిధ ఏజెన్సీస్ చెప్తున్నాయి. లైక్ CRW, NOAA అంటే నేషనల్ ఓషనిక్ అండ్ అట్మాస్ఫియరిక్ అడ్మినిస్ట్రేషన్, COW అంటే మనకి CRW కోరల్ రీఫ్ వాచ్, దాంతోపాటు మనకి ఇంటర్నేషనల్ కోరల్ రీఫ్ ఇనిషియేటివ్, వీళ్ళందరూ కూడా అదే చెప్తున్నారు అనమాట. ఏమని మనకి 2023 నుంచి విపరీతంగా టెంపరేచర్ రికార్డ్ అయింది. అక్రాస్ అరౌండ్ 53 కంట్రీస్లో టెంపరేచర్ రికార్డ్ అయింది. సో ప్రపంచవ్యాప్తంగా మరి కోరల్ బ్లీచింగ్ జరుగుతుంది. దీన్ని మనం 4th మాస్ కోరల్ బ్లీచింగ్ అనొచ్చు అంటున్నారు. ఇంతకన్నా ముందు ఎప్పుడు జరిగింది? 2014 to 2017 మధ్యలో కోరల్ మాస్ బ్లీచింగ్ అనేది జరిగింది మనకి. ఓకే, మనం మాస్ బ్లీచింగ్ అని ఎప్పుడు అంటాం? ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి సముద్రాల అన్నింటిలో కూడా ఈ యొక్క కోరల్ బ్లీచింగ్ మనం అబ్జర్వ్ చేస్తే కనుక దాన్ని మనం మాస్ బ్లీచింగ్ అంటాం. జనరల్గా ఇది ఎల్నినో వచ్చిన సందర్భాల్లో జరుగుతుంటుంది. మనకు ఆస్ట్రేలియాలో గ్రేట్ బ్యారియర్ రీఫ్లో మనం 2020లో 2022లో ఇది మనం అబ్జర్వ్ చేయడం జరిగింది కోరల్ బ్లీచింగ్ని. మరి కోరల్స్ ఎందుకు ఇంపార్టెంట్? కోరల్స్ ఎందుకు ఇంపార్టెంట్ అని మీకు చెప్పినట్టు మనకి కోరల్స్ని మనం రెయిన్ ఫారెస్ట్ అంటనమాట. అంటే మనకి రెయిన్ ఫారెస్ట్లో ఎలా అయితే కనుక బయోడైవర్సిటీ, రెయిన్ ఫారెస్ట్ అంటే మనకి సతతహరిత అరణ్యాలు, ఇక్కడ బయోడైవర్సిటీ ఎలా అయితే ఉంటుందో మనకి సముద్రంలో ఉన్నటువంటి కోరల్స్లో కూడా విపరీతమైనటువంటి బయోడైవర్సిటీ ఉంటుంది. కాబట్టి బయోడైవర్సిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో కోరల్ రీఫ్స్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ టూరిజం, ఇవి మంచి బ్యూటిఫికేషన్ ఉంటుంది కాబట్టి టూరిజం వల్ల లోకల్గా ఉన్నటువంటి ఇండస్ట్రీ అనేది అంటే ఇండైరెక్ట్గా చాలామందికి ఎంప్లాయ్మెంట్ అనేది వస్తుంది. ఫిషింగ్, ఎందుకంటే మనకి ఫిషింగ్ అనేది ఫిష్ మైగ్రేషన్ ఎక్కువ అవుతుంటుంది కోరల్ రీఫ్ దగ్గర. అంటే ఫిషర్మ్యాన్కి కూడా కోరల్ రీఫ్స్ దగ్గర ఫిషింగ్ ఎక్కువ ఉండేటటువంటి అవకాశం ఉంటుంది. అలానే నేను మీకు ఇందాక చెప్పినట్టు టైడ్స్ అనేవి విపరీతమైన స్పీడ్ రాకుండా ఇవి ప్రొటెక్ట్ చేస్తాయి, కోస్ట్ అన్ని ప్రొటెక్ట్ చేస్తాయి. మన ప్రపంచవ్యాప్తంగా కోరల్ రీఫ్స్ని మనం రక్షించుకోవడానికి తీసుకున్నటువంటి చర్యలు ఏంది? సస్టైనబుల్ ఓషన్ ఇనిషియేటివ్, UN ఎన్విరాన్మెంట్ గ్లోబల్ కోరల్ రీఫ్ పార్టిసిపేషన్, ఇంటర్నేషనల్ కోరల్ రీఫ్ ఇనిషియేటివ్, రీఫ్ రెసిలియన్స్ నెట్వర్క్, గ్లోబల్ కోరల్ రీఫ్ మానిటరింగ్ నెట్వర్క్, ఓషన్ బయోజియోగ్రఫిక్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్, గ్లోబల్ ఓషన్ ఎసిడిఫికేషన్ అబ్జర్వింగ్ నెట్వర్క్, రామ్సర్ కన్వెన్షన్, కోరల్ ట్రయాంగిల్ ఇనిషియేటివ్. ఇవన్నీ కూడా ప్రపంచవ్యాప్తంగా మనం కోరల్ రీఫ్స్ని రక్షించడానికి తీసుకున్నటువంటి వివిధ ఇనిషియేటివ్స్ అనమాట. ఇవి మనకు ఓవరాల్గా కోరల్ రీఫ్స్ గురించి. ఓకే, మరి నేను ఎండింగ్లో ఇవి మీరు ఆన్సర్ చేయగలుగుతారన్నా కదా. కోరల్ రీఫ్స్ జనరల్లీ ఫార్మ్డ్ బై కోరల్ పాలిప్స్ హెల్డ్ టుగెదర్ బై కాల్షియం కార్బోనేట్. రైట్ ఆన్సర్ ఇది. దే కెన్ బీ ఫౌండ్ ఓన్లీ ఇన్ ద ట్రాపికల్ సబ్ ట్రాపికల్ కాదు, ఇవి బియాండ్ రేంజ్ ఉంటాయి. ఇవి హైలీ అడాప్టబుల్ కాదు, ఇవి చాలా హైలీ సెన్సిటివ్. గల్ఫ్ ఆఫ్ మన్నార్ హ్యాస్ ద రిచెస్ట్ కోరల్ డైవర్సిటీ ఇన్ ఇండియా కాదు, మనకి అండమాన్ నికోబార్. ఈ 3 కాన్సెప్ట్గా మీరు ఆన్సర్ చేయగలిగారు. ఇది మనకు ఓవరాల్గా కోరల్ రీఫ్స్ అన్న కాన్సెప్ట్కి సంబంధించినటువంటి డీటెయిల్డ్ వీడియో. నోట్స్ అనేది నేను మీకు ఇందాక చెప్పినట్టు యాప్ లింక్ పెడతాను, మీరు అక్కడ నుంచి నోట్స్ అనేది తీసుకోవచ్చు. సో దిస్ ఈజ్ అబౌట్ ద డీటెయిల్డ్ అనాలిసిస్ రిగార్డింగ్ ద కోరల్ రీఫ్. ఐ హోప్ ఈ వీడియో మీకు యూస్ఫుల్ అయింది అనుకుంటున్నాను. ఇట్లాంటి మీకు ఎన్విరాన్మెంట్లో ద టిపికల్గా అనిపించిన టాపిక్స్ మీకు అర్థం కానివి అడగండి, డెఫినెట్లీ అవి కూడా నేను మీకు ఎగ్జామ్ లోపు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హ్యావ్ ఎ గ్రేట్ డే. జై హింద్.